హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పకోడీని ఎలా చేయాలో, క్రిస్పీగా ఎలా రావాలో చూద్దాం. ముందుగా ఆనియన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసిన ఉల్లిపాయలని ఇలా మంచిగా విడదీసుకోవాలి. అప్పుడే పకోడీలు మంచిగా విడివిడిగా బాగా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఇలా తీసుకున్న ఆనియన్స్లో మనం ముందుగా శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి. బియ్యం పిండి ఎక్కువ పడుతుంది ఆ పకోడీకి. అలాగైతే 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అండ్ ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ ప్లస్ ధనియాలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ కర్రీ లీవ్స్ ఫ్రెండ్స్. కరివేపాకు అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా మనం కర్రీ లీవ్స్ రిబ్బుకొని వేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం అంతా పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి మంచిగా కలపాలి ఫ్రెండ్స్. అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెడితేనే మనకు పకోడీలు అనేవి తినడానికి సాఫ్ట్గా బాగా వస్తాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టి పకోడీలు వేసుకున్నాం అనుకోండి, అవి గట్టిగా మనకు ఇంకా నమలడం కూడా రాదనమాట, అంత గట్టిగా వస్తాయి. పకోడీలు చేసేటప్పుడు ఇదే సీక్రెట్ అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. అప్పుడే పకోడీలు సాఫ్ట్గా తినడానికి క్రంచీగా భలే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా తీసేటప్పుడు కొంచెం హైలోనే పెట్టి తీయాలి. అలా తీస్తే ఏంటంటే మనకు పకోడీ తీసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది అనమాట. హైలో పెట్టి తీయాలన్నమాట పకోడీలు. అయిన తర్వాత పచ్చిమిర్చి కాట్లు పెట్టి దాంట్లో ఉన్న గింజలు తీసేసి ఇలా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇదైతే మీ ఆప్షనల్ అనమాట. మేమైతే వేసుకుంటాం ప్రతిసారి ఇలాగే. అండ్ ఇక్కడ 3 రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి వేయించుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా పచ్చిమిర్చి కరివేపాకు పకోడీని 3 ఒకే దగ్గర మిక్స్ చేసుకొని మనం తినాలి. మధ్య మధ్యలో అవి తగులుతూ తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో పకోడీ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా పకోడీ అయితే ఈ విధంగా చేస్తాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.